మనకి ప్రతి వారం కూడా రెండవ శనివారం సెలవు సహజంగా. బ్యాంకుల దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, రాష్ట్ర ప్రభుత్వం అని అన్నీ కూడా. అయితే మూడవ శనివారం సెలవు కాని సెలవు ఇస్తున్నారు చంద్రబాబు గారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఏదైతే కర్నూలులో కడప జిల్లాలో నిర్వహించారో ఈ సందర్భంగా కీలకమైన ప్రకటన చేశారు. ఆ రోజున ఆఫీసులు వద్దు, స్కూళ్ళు వద్దు, కాలేజీలు వద్దు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే శుభ్రంగా ఇల్లు ఉండాలి, శుభ్రంగా వీధులు ఉండాలి, శుభ్రంగా ఊరు ఉండాలి, శుభ్రంగా ఆఫీసులు ఉండాలి, శుభ్రంగా రోడ్లు ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ మీద అందరూ తలా ఒక చెయ్యి వేయమని పిలుపునిచ్చారు. ఇది చాలా మంచి అడుగు. అంటే మనకి దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అని ఎందుకు సెలవిస్తారు అంటే ఆ రోజున చర్చించుకుంటాం స్వతంత్ర దినం అంటే ఏంటి అన్నది. రిపబ్లిక్ డేకి సెలవు ఎందుకు ఇస్తారంటే ఆ రోజున చర్చించుకుంటారు పిల్లలు కానీ వీళ్ళు ఎందుకు సెలవు వచ్చింది అన్నది. అట్లాగా ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సెలవు ప్రకటించడం అన్నటువంటిది ఇది ఓ రకంగా చెప్పాలంటే పనులు చదువులు మాని ఆ రోజున ఈ పని మీద ఉండటం అన్నటువంటి పిలుపు చాలా మంచి ఆలోచన.